గౌరవనీయులు సభాధ్యక్షులు మీ అభిమాన నాయకుడు వ్యవసాయ రంగాన్ని చక్కగా తీర్చిదిద్దినటువంటి పెద్దలు నిరంజన్ రెడ్డి గారికి, గౌరవనీయులు ఇన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయినామంటే కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాత్రింబగళ్ళు కష్టపడి నిద్రలు కాసి అధికారుల దగ్గర గంటలు గంటలు చర్చించి ఈరోజు మన జిల్లా సస్యశ్యామలం కావడానికి, జిల్లా బాగుపడడానికి ప్రధాన కారకుడైనటువంటి గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారికి, జిల్లా అభివృద్ధిలో ప్రధాన భూమికను పోషించినటువంటి మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ ఐపీఎస్ అధికారి ఒక గొప్ప పేరున్నటువంటి మా నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, పెద్దలు శాసనసభ్యులు విజయుడు గారికి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి, హర్షవర్ధన్ రెడ్డి గారికి, అంజయ్ యాదవ్ గారికి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారికి, ఇంకా మాజీ చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంతియాజ్ గారు, ఎర్రల శ్రీనివాస్ గారు యువ నాయకుడు, శ్రీనివాస్ యాదవ్ గారు, వాల్య నాయక్ గారు, తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ఉన్నటువంటి నాయకులకు, హనుమంత్ గారికి, మన ఇబ్రాహీం గారికి, పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం. ముఖ్యంగా ఈ గ్రామ పెద్దలకు పట్టుదలతో ఎవరికి భయపడకుండా 100 రోజులు కాదు 1000 రోజులైనా దీక్ష చేస్తాం, మీరు అండగా ఉంటే ఎవడన్నా వస్తే బద్దలు కొడతామని చెప్పి ధైర్యంగా దీక్ష చేస్తున్నటువంటి మీకు పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు హరీష్ అన్న గారు ఎమ్మడి మా నిరంజన్ అన్నమడి వస్తుంటే ప్రాజెక్ట్ కట్టక ముందు సర్వే చేసినప్పుడు ఇదే దారిలో వచ్చినప్పుడు ఎటు చూసినా ఇటు చూసినా అటు చూసినా ముండ్ల చెట్లు తప్ప వేరే పంటలు మాకు కనపడలే. ఎక్కడైనా చెరువు ఉంటే చెరువు కింద అక్కడ కనిపించేది. ఎంత ధరనా అంటే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు చెప్పేది అంతే. ఆ రోజు అనుకున్నాం, అరే ఇంత సారవంతమైన భూమి ఉన్నా, నీళ్లున్నా, నదులున్నా, మన కళ్ళ ముందర ఉప్పొంగి సముద్రంలో కలిసిన ఈ పాలకులు, ఈ దరిద్రులు ప్రాజెక్టులు కట్టక మనల్ని వలస బయటట్టు చేసిండ్రు, మన బతుకులు ఆగం చేసిండ్రు కదా. తెలంగాణ వచ్చింది, తెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి అయిండు, ఇలా వెంట ఉన్నటువంటి నాయకుడు ఇరిగేషన్ మంత్రి అయిండు. మనం బాగు చేసుకోవాలని చెప్పి కన్న కష్టాలు పడి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా నీళ్లు రాలే, మోటార్లు ఫిట్ చేసినాం, ఆన్ చేసినాం, ట్రయల్ రన్ అయింది, ప్రాజెక్ట్ రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి, ధర భూములు పైకెక్కినాయి. ఎక్కడ చూసినా ₹1 కోటి, 30 లక్షలు, 40 లక్షలని. భూమి లేని వాళ్ళు కూడా అన్న నాటేయడానికి వస్తే కూడా ₹50 ఎక్కుర్రి, ఇవాళ ₹1000 ఇస్తున్నారు, మేము బతుకుతాం ఇక్కడనే, ఇక వలస బతుకుతాం అనేటువంటి భరోసా కలిగించినాం. మీరు మాయమాటలు నమ్మి మళ్ళా కాంగ్రెస్ చేతిలో పెడుతుంది. 70 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ముంచినటువంటి పార్టీ చేతిలో, మనల్ని ఆగం చేసిన పార్టీ చేతిలో మళ్ళా మోసపోయి ఓట్లేస్తే చూడండి. 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో కనీసం మోటార్లను ఆన్ చేసిండ్రా? కేఎల్ఐ ఈరోజు మాట్లాడతారు, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు జూరాల నుంచి తీసుకురాలి. జనవరిలో పోతే జూరాల ఎండిపోయింది, కానీ ఇవాళ ఇక్కడ మనం పంపింగ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కూడా కనీసం ఈ సన్నాసులకు ఇంత జ్ఞానం కూడా లేదు. అరే జనవరిలో ఎండిపోయింది, ఇప్పుడు ఇక్కడ పంపింగ్ అవుతున్నాయి, కనీసం మేధావులు కూడా మాట్లాడట్లేదు. ఆన్ చేసిన పంపులు బంద్ అయినాయి, ఆన్ చేస్తే మొత్తం రిజర్వాయర్లు ఉండేటివి, అవి ఆన్ చేయలేదు. ఎస్ఎల్బిసిలో 6 మంది ఇరుకపై లోపల శవాలు ఉన్నాయి, అది కూడా తీయక చేత కాలేదు. ఇరిగేషన్ మంత్రి మహబూబాబాద్ జిల్లాకు వస్తే మొత్తంలో పంపులు ఉనిపోయామంటే కనీసం తొంగి కూడా చూడలేదు. వీళ్ళ ఈ రాష్ట్రాన్ని బాగుపడే చేసి వీళ్ళ మా జిల్లాను బాగు చేసేది ఒక్కసారి ఆలోచన చేయాలా. ఇలా రైతులు ఎంత గోస ఉంది, రైతులు కన్నీరు పెడతా ఉన్నారు. ఈరోజు అక్కడక్కడ వర్షం నీళ్లకు మేకలు, గొర్రెలు, బర్రెలు, చేపలు, మా తిరుపతి రెడ్డి గారు ఇంతకుముందు చెప్పిండు, ఇక నిండా చెరువుల్లో చేపలు ఉన్నాయని చెప్పింది. వాళ్ళ ఇంటికి ఆడుకోతే మరి చేపలకు, గొర్రెలకు, అన్ని కులవృత్తులకు ఒక జీవకళ వచ్చింది. రైతు బాగుపడితే అందరం బాగుపడుతున్నటువంటి ధైర్యం వచ్చింది. ఇలా వీళ్ళ 2.5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయలే.
మోటార్ ఆన్ చేసి నీళ్లు నింపడానికి చేత కాదంట, కానీ ఇక్కడ ఈ గొల్లపల్లిలో చీరపల్లిలో ప్రాజెక్టు కడతారంట. ఎవరి గురించి కడతారు, ఎందుకు కడతారు? ఆ ప్రాజెక్టు మొత్తం నింపిన తర్వాత ఖచ్చితంగా అవసరం అనుకుంటే పంపింగ్ చేసుకుంటారు, కానీ దీనివల్ల లాభం లేదు. కేవలం కాంట్రాక్టర్లను లాభం చేయడానికి, కాంట్రాక్టర్లను బతికించడానికి చేసిన ప్రాజెక్టు తప్ప వాళ్ళ ఏం లేదు. మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. ఇలా మన జిల్లా మొత్తం వ్యవసాయం చేసుకుని బతకాలి, మనం వేరే బతుకుతారు లేదు మనకు. ఇప్పటి వరకు 2.5 చేసింది ఏం లేదు. ఇక మిలిగింది ఎంత తెలుసా? ఇంకా సంవత్సరం లేదంటే సంవత్సరంన్నర. వీళ్ళు ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడు వీక్తారు, ఎప్పుడు చేస్తారు చెప్పండి? వీళ్ళ వల్ల అదే పని కాదు. ఈడ ఏం బీకలే, కానీ కేరళలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే తెలంగాణలో రైతు బంధు మొత్తం ఇస్తున్నామని చెప్పారు. ఇస్తున్నారా? తెలంగాణలో 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఇస్తున్నారాక? 2,000 4,000 చేసిండ్రా? కానీ కేరళలో చేసినామని చెప్తున్నారు. ప్రతి మహిళకు 2,500 ఇచ్చినామని చెప్తున్నారు. ఇచ్చిండ్రా? కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇచ్చినామని చెప్తున్నారు. ఇచ్చిండ్రా? వీళ్ళ మొక్కలకు పైసలు పెట్టి ఒక యూరియా బస్తాలు కావాలంటే యూరియా బస్తాలు కూడా షాపులలో దొరుకుతున్నాయా? పైసలకి యూరియా బస్తా దొరకపోతే వీళ్ళు ఏం చేస్తారు? కనుక మిత్రులు ఒకటే చెప్తున్నా, మనందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది, నడుం బిగించాల్సిన అవసరం ఉంది. మన గురించి రేయింబగలు కష్టపడినటువంటి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మణరెడ్డి గారు, మేం ఖచ్చితంగా ఈ జిల్లాను బాగు చేసేది ఈడ వేదిక ఉన్నటువంటి నాయకులు మేమే. వీళ్ళు కాదు. వీళ్ళొక్క ప్రాజెక్టు చేయలేదు, ఒక్క ఉద్యోగం ఇయ్యలేదు. వీళ్ళు చేసేది అక్రమ కేసులు తప్ప ఏం లేదు. ఎవ్వరు కూడా కేసులకు భయపడకండి. ఏ కేసు పెట్టినా మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన నెల రోజుల్లోనే వీళ్ళు పెట్టిన కేసులు మొత్తం కూడా ఖచ్చితంగా మాఫ్ చేస్తాం. తెలంగాణ ఉద్యమంలోకి ఎత్తిన కేసులు రాష్ట్రం రాగానే ఎట్లయితే ఒక జీవోద్వార రద్దయినావో, ఈ కాంగ్రెస్ పరిపాలనలో మీ పైన పెట్టిన ఏ కేసు అయినా కూడా ఖచ్చితంగా అలాంటి కేసులను రద్దు చేయిస్తాం. భయపడకుండా మీరందరూ కూడా ఏ ఎలక్షన్, రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసో జెడ్పీటీసో పెట్టాలా వద్దని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు ఏ జరిగినా, ఎవరు ఆందోళన చేసినా ఇది వనపర్తి కదా, ఇది ఏదుల కదా, లేకపోతే ఇంకోది అనొద్దు. అందరం రావాలి. ప్రజా వ్యతిరేక పరిపాలన మనం ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ.